ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలం పాములువాక గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన కిల్లాడ సత్యనారాయణ 1998లో ఐపీఎస్ పూర్తి చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖకు అడిషనల్ డీజీపీ స్థాయి వరకు ఎదిగారు. తాజాగా ఆయన తన పదవికి వీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. కేవలం యువతకు తగిన విద్యావకాశాలు కల్పించే ఉద్దేశంతోనూ, వారిలో స్ఫూర్తి కలిగించేలా, ప్రేరణ కలిగించేలా తగిన కార్యక్రమాలు చేపట్టే ఉద్దేశంతోనే అడిషనల్ డీజీపీ సత్యనారాయణ వీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆయన తన సర్వీస్ నుంచి వైదొలగనున్నారు. పాములవాక గ్రామంలో జన్మించిన ఆయన 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నారు. పాములవాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య చదువు పూర్తి చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నర్సీపట్నం ఇంటర్మీడియట్, అనకాపల్లి ఏఎంఎల్ కళాశాలలో డిగ్రీ, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం 1998లో ఆయన ఐపీఎస్కు ఎంపికయ్యారు. యూపీ కేడర్కు కేటాయించబడ్డ ఆయన ఆ రాష్ట్రంలో అత్యంత సమర్థవంతమైన, అవినీతి రహిత, నిజాయితీపరుడైన పోలీసు అధికారిగా గుర్తింపు పొందారు. మీరట్, ఝాన్సీ, బరేలీ, మెయిన్పురి, సోనాభద్ర, అలహాబాద్, వారణాసి జిల్లాలకు ఎస్పీగా, మీరట్ రేంజ్ డీఐజీగా, అదేవిధంగా కొన్నాళ్ళు డిప్యుటేషన్పై ఆంధ్రప్రదేశ్లో అనంతపురం రేంజ్ డీఐజీగా సేవలు అందించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో సిఐడి విభాగానికి ఐజీగా, చిత్రకూట్, వారణాసి రేంజ్ల ఐజీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ విభాగంలో అడిషనల్ డీజీగా ఉన్న ఆయన ఇటీవల సిఐడి విభాగానికి అడిషనల్ డీజీగా బదిలీ చేయబడ్డారు. కాగా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన ఉద్యోగ కాలంలో సైతం విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించడం, సాహిత్యాభిలాష, ప్రసంగాలు, సామాజిక సేవ, యువతలో ప్రేరణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. మనిషిలో నా భాష, మనిషి లోపలి మహాసముద్రాలు, కృషి ఉంటే, నక్సలిజం, సమాజం, ఆత్మచిత్రం, హిందీలో కోషిష్ సే కోహినూర్, బహుముఖ్ బనారస్ వంటి పుస్తకాల రచయితగా, కవిగా ఆయన ఆ రాష్ట్రంలో పేరుగాంచారు. ఈయన రచించిన పుస్తకాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. రచయితగా, కవిగా, సామాజిక సేవకుడిగా విభిన్న రంగాల్లో ప్రతిభ చూపుతూ సమర్థవంతమైన పోలీసు అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న కిల్లాడ సత్యనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్న విషయం తెలియడంతో ఈ ప్రాంత ప్రజలు కొంతమంది ఆశ్చర్యపోయినప్పటికీ, మరికొంతమంది ఆయన సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు అందుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో సమర్పణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కోచింగ్ కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. గతంలో 28 సంవత్సరాలు పోలీస్ సర్వీస్ పూర్తి చేస్తున్నప్పటికీ 3 సార్లు రాష్ట్రపతి పోలీస్ మెడల్ సాధించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ఇంటెలిజెన్స్ విభాగం, అవినీతి నిరోధక శాఖ, ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ, సెంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ వంటి కార్యకలాపాల్లో సమర్థవంతుడైన రాష్ట్ర పోలీసు అధికారిగా ఆయన గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలకు సౌమ్యుడిగా, మంచి పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన కిల్లాడ సత్యనారాయణకు ఇటీవల జరిగిన సంక్రాంతి మహోత్సవాల్లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సారథ్యంలో మకరజ్యోతి మహోత్సవాల్లో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సభలో అడిషనల్ డీజీపీ సత్యనారాయణ చేసిన ప్రసంగం ఎందరినో ఆకట్టుకుంది. ఈయన సారథ్యంలో త్వరలో అనకాపల్లి జిల్లాలో చోడవరం నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని దాన్ని సామాజికంగా,
విద్యాపరంగా ఇతర రంగాల్లో అభివృద్ధి చెందేలా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ కిల్లాడి సత్యనారాయణ ఈ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించి వచ్చే నెలలో చోడవరం ప్రాంత ప్రముఖులతో కొంత సమావేశాన్ని ఏర్పాటు చేసి తగిన కార్యాచరణ అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి విద్యాపరంగా ఇతర రంగాల్లో తగిన సేవా కార్యక్రమాలు రూపొందించేందుకు, విద్యాపరంగా ఉన్నత అవకాశాలు యువతకు లభించేలా చూసేందుకు తన వంతు కార్యక్రమాలను చేపడతానని సీనియర్ ఐపీఎస్ అధికారి కిల్లాడి సత్యనారాయణ అంటున్నారు. ఇతర రాష్ట్రంలో ఉన్నత స్థాయి పోలీస్ అధికారిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా అనేక సేవా కార్యక్రమాలు చేయటం సీనియర్ పోలీస్ అధికారి సత్యనారాయణకు అలవాటుగా మారింది. ఇప్పటికే అనేక సంస్థల్లోనూ వ్యక్తుల ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపట్టిన సత్యనారాయణ రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధులవుతున్నారు. ఈ విషయం తెలిసిన కొంతమంది ఆయనకు అండగా నిలిచేందుకు కూడా ఇప్పటికే భరోసా ఇచ్చారు. ఈయన సేవలు మరింతగా ఈ ప్రాంతానికి అందాలని అందరూ కోరుకుందాం. ఇదే ప్రాంతానికి చెందిన కూడా ఎప్పుడు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పాల్పంచుకునే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. మొదటిసారి నాకు ఈ అవకాశం కల్పించిన అయ్యన్నపాత్రుడు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నేను 10th క్లాస్ వరకు మా విలేజ్లోనే చదువుకున్నాను. పాలనవాక విలేజ్లో చదువుకోవటం, నాతోనే మా విలేజ్లో ఈ హై స్కూల్ రావడం కూడా నా బ్యాచ్తోనే మొదలైంది. నేను 7వ తరగతి వరకు చదువుకున్న తర్వాత 8వ తరగతికి నేను వేములపూడి వెళ్ళాలని నేను అప్లికేషన్ పెట్టుకుంటే, మాకు అప్పుడు బేచల శ్రీరామూర్తి నాయుడు గారు మా విలేజ్ స్కూల్కి ఆయన అధ్యక్షుడు. నువ్వు వెళ్ళిపోతే ఈ స్కూల్ మూతపడిపోతుంది, నువ్వు ఈ స్కూల్ విడిచిపెట్టడానికి లేదని నన్ను ఆపారు అక్కడ. అప్పుడు 10th క్లాస్ వరకు మా విలేజ్లోనే చదువుకోవడం జరిగింది. అయితే 10th క్లాస్ నేను 2nd క్లాస్లోనే పాస్ అవ్వడం జరిగింది. అయినా కూడా నేను స్కూల్ ఫస్ట్ అవ్వటం, 2nd డివిజన్లోనే పాస్ అవ్వటం. నాకు ఎంపీసీ సీట్ నర్సీపట్నంలో రాలేదు. మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ సీట్ రాకపోయేసరికి నేను బైపీసీ గ్రూప్ తీసుకోవడం జరిగింది. సో బైపీసీ ఇక్కడ చదువుకోవడం, నాకు సైన్స్ అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మ్యాథ్స్ ఇంట్రెస్ట్, కానీ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దానివల్ల నేను ఇంటర్మీడియట్ బాటనీలో తప్పాను, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. మీరు ఈ మధ్య మూవీ ఒకటి చూసే ఉంటారు, ఇంటర్ ఫెయిల్. సో అలా నేను ఈ 12th ఫెయిల్ మూవీలో లాగా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు నా జీవితంలో అది టర్నింగ్ పాయింట్. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాల్సి వచ్చేది. అప్పటికి అయ్యన్నపాత్రుడు గారు అంటే మా అందరికీ అభిమానం. ఎందుకు అంటే, నర్సీపట్నంలో మొదటిసారిగా డిగ్రీ కాలేజీని తీసుకొచ్చిన ఘనత మన అయ్యన్నపాత్రుడు గారికి. అదే కాకుండా ఆ టైంలోనే మన నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజీని తీసుకురావడం జరిగింది. చాలామంది ఎక్కడో కడప నుంచి, కర్నూలు నుంచి స్టూడెంట్స్ వచ్చి మన నర్సీపట్నంలో చదువుతుంటే మేము చూడడానికి ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. అదే కాకుండా ఐటీఐ కాలేజ్. ఇక్కడ నర్సీపట్నంలో విద్యారంగం వృద్ధి కోసం మన అయ్యన్నపాత్రుడు గారు చేసిన కృషి ఏ నాయకుడు ఇంతవరకు కానీ అంతకుముందు కానీ ఎప్పుడూ చేయలేదండి. అంటే మేము చదువుకునే రోజుల్లో మేము అనుకునేవాళ్ళం, సార్ వల్ల మనకు డిగ్రీ చదువుకునే అవకాశం మనకు నర్సీపట్నంలోనే కలిగింది అని. కాకపోతే నేను అప్పటికే అనకాపల్లిలో జాయిన్ అయిపోయాను. నాతో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ నర్సీపట్నంలో డిగ్రీ చేశారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, విద్యాభివృద్ధి కోసం అయ్యన్నపాత్రుడు గారు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎప్పుడు మొట్టమొదటి స్టెప్ చేసే వ్యక్తి, మొదటి అడుగు వేసే వ్యక్తి మన అయ్యన్నపాత్రుడు గారు. ఎప్పుడూ కూడా అంటే మాలాంటి వాళ్ళని ఈ రోజు ప్రోత్సహించడం కాదు, అప్పటి నుంచి ఈ చదువుకున్న వాళ్ళని ఎవరినైనా కూడా ప్రోత్సహించే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు మన అయ్యన్నపాత్రుడు గారు. మాకు అప్పటి నుంచే చాలా గౌరవం అండి. నేను సార్ని ఎప్పుడు మన ప్రాంతానికి వచ్చినా సార్ ఇంటి దగ్గర ఉంటే వెళ్ళి కలవడం నాకు చాలా ఇష్టం. అంటే నాకు ఇష్టమైన నాయకుడిని నేను కలుస్తున్నాను అన్న ఫీలింగ్ నాకు ఉండేది. ఇక నేను డిగ్రీ అనకాపల్లిలో చదవటం, ఆ తర్వాత డిగ్రీకి నేను ఏఎంఎల్ కాలేజీకి నేనే ఫస్ట్ ర్యాంక్ అవ్వటం, ఆ తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆ టైంలో పెట్టాను.
ఆంధ్ర యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నేను ఫస్ట్ ర్యాంకర్ అండి. మన మొత్తం ఏపీకి నేనే ఫస్ట్ ర్యాంకర్ అయ్యాను. అప్పుడు నేను అక్కడ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్ జాయిన్ అవ్వటం, అప్పటి నుంచి కొద్దిగా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలి అన్న ఆలోచన నాకు కలిగింది. మన ప్రాంతంలో నాకు ముందు ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు లేరు. నాకెవరు గైడెన్స్ కానీ ఈ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడ తిరిగినా కూడా ఎవరు గైడెన్స్ ఇచ్చే అవకాశం అప్పుడైతే లేదు. సరే, నేను ఎంఏతో పాటు ఈ సివిల్ సర్వీస్ కూడా ప్రిపేర్ అవ్వటం, ఈ మధ్యలో బీఈడి కూడా కంప్లీట్ చేశాను. చేశాక ఎంఏ అయిన వెంటనే నాకు టీచర్ పోస్ట్గా ఉద్యోగం రావటం. మొదట నేను పాయకరావుపేట మండలంలో నల్లమట్టపాలెంలో నేను టీచర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు వంట చేసుకుంటూ నేను ఈ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యేవాడిని. రోజు స్కూల్కి వెళ్ళడం, స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి నేను వంట చేసుకోవటం, మళ్ళీ చదవటం. అక్కడ ఉండే ప్రిలిమినరీ పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత మెయిన్స్కి నేను హైదరాబాద్ వెళ్ళి ఏపీ స్టడీ సర్కిల్లో జాయిన్ అవ్వాలని వెళ్తే అప్పుడు మా ఎంఈఓ గారు అన్నారు, నీకు 4 నెలలు సెలవు ఇస్తే స్కూల్ మూతపడిపోతుంది, నేను సెలవు ఇవ్వనన్నారు. నేను అప్పుడు జాబ్కి రిజైన్ చేసి నేను అక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ మెయిన్స్ రాశాను. మెయిన్స్లో ఫెయిల్ అయ్యాను. మళ్ళీ ప్రిలిమ్స్ రాశాను. ఈ తర్వాత మళ్ళీ టీచర్ పోస్టులు పడితే నేను స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యి మన బలిఘట్టంలో జాయిన్ అయ్యాను. ఇక్కడ టీచర్గా చెబుతూ మళ్ళీ ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మెయిన్స్కి క్లియర్ చేసి ఆ తర్వాత డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి ఐపీఎస్తో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అయితే మీకు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను సార్. నా ఈ విజయానికి కానీ నా ఈ యాత్రకు కానీ ముఖ్యమైన కారణం ఏంటి అంటే నా మాతృభాష తెలుగు. ఈరోజు మనం మమ్మీ డాడీ సంస్కృతిలో మన మాతృభాషను మర్చిపోతున్నాం. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి ఎంఏ వరకు ఈవెన్ ఐఏఎస్ ఎగ్జామ్ను కూడా తెలుగు మీడియంలో రాసి నేను ఈరోజు ఐపీఎస్గా మీ మీద ఉన్నాను. ఈరోజు కూడా నేను తెలుగు మీడియం అంటే తెలుగు భాష అంటే నాకు చాలా అభిమానం. ఇప్పటికి 8 పుస్తకాలు రాశాను నేను. అంత మాత్రాన నాకు ఇంగ్లీష్ రాదని కాదు, ఇంగ్లీష్లో కూడా నేను బుక్స్ రాశాను. కానీ నాకు నేను గట్టిగా నమ్మింది ఏంటి అంటే నా తెలుగు భాష నన్ను ఎప్పటికైనా మనిషిగా నిలబెడుతుంది అని. అందుకనే మనం చాలా అన్నీ వింటాం. శ్రీకృష్ణదేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారని, ఇలా మనకి తెలుగు గురించి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారని, ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటాం. కానీ మనం తెలుగు భాషను మనం ఫాలో కావట్లేదు. అందుకని మనం ఏం చేస్తున్నాం, ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఇంగ్లీష్ మీడియం వల్ల ఏం జరుగుతుంది అంటే పెద్ద నష్టం ఏం జరుగుతుంది అంటే మనలో ఆలోచన శక్తి లోపిస్తుంది. మనకి ఆలోచించే ఆ క్షమతను మనలో నుంచి తీసుకెళ్ళిపోయేది ఏంటి అంటే పరాయి భాష. నేను ఒకసారి మన ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తున్నప్పుడే జపాన్ ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది, మన చంద్రబాబు నాయుడు గారు. జపాన్ వెళ్ళి నేను అక్కడ 10 రోజులు ఉన్నప్పుడు అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం జపాన్లో ఈవెన్ మెడిసిన్, ఇంజనీరింగ్ అన్నీ కూడా జపనీస్ భాషలోనే. అలాగే జర్మనీ వెళ్ళాను. జర్మనీలో మొత్తం అంతా వాళ్ళంతా జర్మన్ లాంగ్వేజ్లోనే. అంటే ఆ దేశాలంత అభివృద్ధి మాతృభాష వల్ల మాత్రమే సాధించగలిగారు. ఏ దేశం, ఏ సమాజం మాతృభాషను గౌరవిస్తుందో ఆ సమాజం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. లేదు అంటే మనం కేవలం కంప్యూటర్ ఆపరేటర్లుగా మాత్రమే మిగిలిపోతాం. అందుకని నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మన మాతృభాషను కించపరచవద్దు, దాన్ని తప్పుగా చూడవద్దు. మనం మాతృభాషలో పట్టు కనుక ఉంటే, మీకు ఒక ఉదాహరణ చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. గురజాడ అప్పారావు గారు రాసిన మొట్టమొదటి కథ ఆయన ఇంగ్లీష్లో రాయడం జరిగింది. గురజాడ అప్పారావు గారు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆయన మొట్టమొదటి కథ ఇంగ్లీష్లో రాసి బంకిం చంద్ర చటర్జీ బెంగాల్లో ఉన్నారు, ఆయనకి బంకిం చంద్రకి పంపిస్తే బంకిం చంద్ర గారు మొత్తం కథ అంతా చదివి ఆయనకు ఒక రిప్లై జవాబు రాశారు. దాంట్లో ఏం రాశారంటే మీరు తెలుగులో రాస్తే చాలా బాగుండు అని. అది మొదలు. గురజాడ అప్పారావు గారు మళ్ళీ ఇంకెప్పుడు ఇంగ్లీష్ ముట్టుకోలేదు. అంతా ఆయన మనకి ఆధునిక ఆంధ్ర తెలుగు సాహిత్యానికి పితామహుడు. ఆయన అంత గొప్ప సాహిత్యాన్ని మన తెలుగులో సృష్టించిన వ్యక్తి గురజాడ అప్పారావు. అందుకనే మనం తెలుగు భాషలో కనుక చేయగలిగితే మనకి ఇతర భాషల్లో పట్టు ఆటోమేటిక్గా వస్తుంది. అందుకనే మనకి పల్లెటూరులో ముఖ్యంగా అంటే పట్టణంలో లేదా నాలాంటి పేరెంట్స్ ఉన్న దగ్గర ఇంగ్లీష్ మీడియం ఓకే నడుస్తుంది, కానీ పల్లెటూరులో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగం కాదు. తెలుగు మీడియంలో చదివిస్తే మీ పిల్లలు ఎంతైనా ఎదగలరని నేను భావిస్తున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
మన అయ్యన్న పాత్రుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.